మీరు ఆర్వో వాటర్ తాగుతున్నారా? ఆర్వో వాటర్ స్వచ్ఛమైనవి అనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు నేను చెప్పే విషయాలు విన్న తర్వాత ఆర్వో వాటర్ తాగుతారో లేదా మీరే డిసైడ్ చేసుకోండి. ఆర్వోలు శుద్ధి చేసిన నీళ్లను సుదీర్ఘకాలం తాగటం ఏమాత్రం మంచిది కాదు. ఇది మేం చెబుతుంది కాదు. ఆర్వో వాటర్ పై గుజరాత్లోని ఎస్ఎస్జీ ఆసుపత్రికి చెందిన వైద్య బృందం చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్వో వాటర్ అంత సురక్షితం కాదని ఓ అధ్యయనంలో తేలింది. ఆర్వో వాటర్ తాగేవారు విటమిన్ B12 లోపం బారిన పడుతున్నారని వైద్యులు తేల్చారు. మరీ ముఖ్యంగా ఆర్వో నీళ్లు తాగే శాకాహారులు ఈ ముప్పు వారికి అధికంగా ఉంటుందంటున్నారు. మనిషి ప్రతిరోజు సుమారు 5 లీటర్ల మంచినీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే హానికరమైన క్రిములు, రసాయన అవశేషాలు అధికంగా ఉండే నీటిని తాగితే మనుషులకు రక్తపోటు, మూత్రపిండ సంబంధిత వ్యాధులొస్తాయి. దీంతో చాలా మంది మినరల్ వాటర్ వైపు మొగ్గు చూపుతున్నారు. కొంతమంది మినరల్ ప్లాంట్స్ కు వెళ్లే సమయం లేక ఇంట్లోనే ఆర్వో వాటర్ ను ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య రివర్స్ ఆస్మోసిస్ యంత్రాల వినియోగం కామన్ అయిపోయింది. ఆర్వో నీటిలోని హానికరమైన బ్యాక్టీరియాలు, వైరస్లను 97% శుద్ధి చేస్తామని నిపుణులు చెబుతున్నారు. కానీ ఆర్వో వాటర్ ను మాత్రం కంటిన్యూస్ గా తాగడం డేంజర్ అంటున్నారు. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, DNA సంశ్లేషాలు, నరాల పనితీరుకు విటమిన్ B12 అవసరం. అలాంటి విటమిన్ B12 సంశ్లేషణకు కోబాల్ట్ అత్యంత ముఖ్యం. అయితే ఆర్వో యంత్రం శుద్ధి చేసే ప్రక్రియలో భాగంగా నీళ్లలో ఉండే కోబాల్ట్ ను తొలగిస్తుంది.